నా బాణం, నా ప్రాణం. ఏమైందని ఏం మాట్లాడతలేవు? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? నిన్ను ప్రేమించే జనాలు లక్షలల్లో ఉన్నారన్న, బయట ఉన్నారా? అరే రే ఇదేంది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో చేసి మా కొడంగల్ శేఖర్తో వీడియో చేస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, నా బాణం, నా ప్రాణం. ఏమైందని ఏమన్నా కాయో ఏదో ఒకటి చెప్పు. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ నటనం స్టార్ యు శేఖర్ కొడంగల్. ఓకే, చిన్న ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యాను. ఓకే నేను చెప్తా. అది ఒక ఇంటర్వ్యూ గురించి నేను పిలిచిన అన్నని. అన్న పెద్ద మనసు చేసుకొని నా దగ్గరికి వచ్చిండు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకేనా? అరే ఇదేమన్నా ఇంత స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నేను చెప్తా. చలో ఇంటర్వ్యూ చాలు. ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఏందను? ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం అంటే ఒక గట్టితనం అనేది మన పెద్దలు ఉన్న స్థాయి నుంచి నాకు ఒక గట్టితనం అనేది అందింది. ఎందుకంటే ఇప్పట్లో ఈ బాడీ ఉండాలంటే కూడా రాదు, కష్టం. ఈ చూడు అది ఏందన్నా, ఎందుకంటే చాలా కష్టపడ్డా కాబట్టి ఇట్లా స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. పొలం పని చేసిన ఇంకేం చేస్తావు పని? పొలం పని, హార్డ్ వర్కర్ అన్ని చేసిన. అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న, నీ వీడియోస్ చూస్తుంటా. కానీ బ్రో 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 ఎవరు? అరే ఒకేసం ఆగు, ఒకేసం బ్రో బ్రో ఒకేసం చూడు. అన్నది ఒక ఇంటర్వ్యూ అవుతుంది బ్రో, మీరు కొద్దిసేపు నేను ఎందుకు కడుతున్నావు? టైం పాస్ చేస్తున్నావు వాళ్ళతో. బ్రో బ్రో నేను కలగంతలు ఆడతా, తలగట్టమని చెప్పి బ్రో బ్రో అసలు నీ రక్తమేనా? నీ యాక్టింగ్ పవర్ ఎందుకంటే ఆ డైలాగ్ చెప్తుంటే పిచ్చ అయిపోవాలా, అట్లుంటది. బ్రో 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 అట్లా చేయొద్దు. అవకాశం ఆగు. ఆయన మంచిగా కొడంగల్ నుంచి నా గురించి వచ్చిండు బ్రో. అన్న వాళ్ళ అన్న నువ్వు ఫస్ట్ మెడల్ మంగళసూత్రం చెప్తా, డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. అది అరే అన్న నువ్వేనా వీళ్ళతో ఉన్నావు? నువ్వు నాకు అర్థం కాదు. తెలుసా నీకు? నా వాళ్ళు బై ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంటర్వ్యూ తీసుకున్నా లెక్కపడి తీసుకో. ఫ్యాన్స్ ఫాలోయింగ్ వీళ్ళంతా వేస్ట్ మాట్లాడకండి బై. అంతేనా? అవకాశం వీళ్ళ గురించి నన్ను వెళ్ళిపోమంటున్నావు? వెళ్ళిపోవడం కాదు బై, మనం వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంటర్వ్యూ మాట్లాడు. బట్టలు చెప్పుకోక వీళ్ళందరూ అన్నా నీకు. అరే అన్న నాకు టైం లేదా? చెప్పులు ఇన్ని రోజులు ఏడవైనా ఇల్లు ఇట్లు అన్నా, ఇన్ని రోజులు ఏడవైందో ఏదో నాకు అనవసరం. వెళ్ళి నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. మేము అన్న పాయింట్స్ అన్న పాయింట్స్ అన్న పాయింట్స్ అందరం నీకు ఎందుకు అన్న పాయింట్స్ చెప్తున్నాం కదా. నువ్వు అదెందుకు వేసుకున్నావే? షవర్ వేసుకున్నా మెల్లో. కెమెరా ఆఫ్ చేసి పోతున్నాను. గుండె కాదు మూత్రపిండం కట్ అన్నా మీరు మరీ టూ మచ్ అండి బాబు. అర్థమైంది. అవకాశం వద్దు నువ్వు రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇజ్జత్ మాకు ఇట్లా లేని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఏంటి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నావు? పెళ్లికి కార్లు తక్కువైతే నువ్వు కార్లు తక్కువ చెప్పాలని పెళ్లికి వీడియో పెడతావు. ఇంటర్వ్యూ తీసుకునే అరే రే తమ్ముడు చేయి ఫస్ట్ చేయి.
వేసుకుంటే మన బరాబర్ పాయింట్స్ మేము వేసుకుంటాం ఒక నిమిషం ఆగండి. ఆయన కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాడు, ఆయన కూడా అట్టుగా రాదు. ఎందుకంటే ఒక నిమిషం ఆగుతావా నువ్వు కూడా? ఒక నిమిషం ఆగు నువ్వు. నన్ను పిలిచి ఫాలోయింగ్ తోటి నీతో పాటు కూడా నేను మాట్లాడుతున్నాను. నమ్ముతావా నువ్వు? ఫ్యాన్ పేజ్ మేము ఓపెన్ చేసినాం, నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఫ్యాన్ పేజ్ మేము ఓపెన్ చేసినాం, నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ మాకు నీకు ఎక్కువ ఫాలోవర్స్ అంటే ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు నీకు? లక్షలలో ఉన్నారు. నిన్ను ప్రేమించే జనాలు లక్షలలో ఉన్నారన్న, బయట బయట ఉన్నారన్నారు. జర పక్క పంపిలని 2 నిమిషాలు పక్కకుండి. అన్నగారితో మాట్లాడి మీరు మళ్ళీ పిలుస్తాను నేను. నేను పక్క ఉండాలా? పక్క 2 నిమిషాలు పక్క జరగండి. ఇది అడ్జస్ట్ చేస్తున్నావు. తప్పు నన్ను పిలిచి నీకు ఇవాళ వచ్చిన ఈ ఇంటర్వ్యూలో గొప్పనా? ఎప్పటికెళ్ళా నిన్ను నీ పెళ్లి కాడ నుంచి మేము ఫాలో అవుతున్నా. ఫాలోయింగ్ అయ్యింది గొప్పదే, ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కూడా గొప్పదే. ఇప్పుడు నువ్వు చేసేది కాదు. ఒక ఇంటర్వ్యూ నుంచి ఇంకో ఇంటర్వ్యూకి స్థాయికి ఎదగాలంటే వాళ్ళు గుట్టుండాలి, మనం గుట్టుండాలి. మనం ఉంటేనే వాళ్ళు ఉన్నారు. ఫాలోయింగ్ నుంచి వచ్చింది వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే మీ సపోర్ట్ నుంచే ఇంటర్వ్యూ తీసుకున్నాను అనేది పేరు చెప్పుకొని మేము హోటల్లో బిర్యానీ తిన్నామన్న బిల్లు కొట్టి కాదు. జరదానేం తింటలేను. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి అరే ఇదేంది ఎప్పుడు పైన ఎప్పుడు కింద ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకోవాలా నేను? ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంకా టాప్ లో రీచ్ వస్తాయి. అదేనా నీకు తెలియలేదా? టాప్ లో వస్తాయి. చూడు తెలియలేదంటున్నా. అట్లా కాదు, నీ ఫ్యాన్స్ ఇట్లా మాట్లాడతారా? నీ ఫ్యాన్స్ ఇట్లా మాట్లాడతారా? నూపుతుండు. నాటుకోడి పులుసు రాగి ముద్ద వేసాడు. నాటుకోడి పులుసు రాగి ముద్ద అది మన కాదు. అనేది రావాలి. బిగ్ బాస్ పోకపోవడానికి కారణం ఓలా ఇట్లాంటి ఇంటర్వ్యూలు మందికి ఇంటర్వ్యూ రావాలన్నా దింపుదాం. ఇప్పుడు అన్న నెక్స్ట్ వైల్డ్ కార్డ్ లను పోవాలన్న బిగ్ బాస్ లకి. సపోర్ట్ ఉంటే కంపల్సరీ పోతాను నేను. ఎడిపోతావు బిగ్ బాస్ లకు. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ కదా నన్ను నూకుతురు. ఏమన్నాడు? తెలియలేదన్నాడు. మరి నువ్వు ఫ్యాన్స్ కి చెప్పుకోవాను చెప్తున్నా కదా. అసలు మనిషికి తెలియలేదనే 2 పాయింట్లు ట్రోల్ చేయాలి భయ్. ట్రోల్ చేసినా కూడా మనకేం నష్టపోదు. నువ్వు ట్రోల్ కొండన్న కదా శేఖర్ యూ శేఖర్ మేము ప్రేమ తీసుకున్నాం. అట్లా నువ్వు ఏ పెడతాను ఫేమస్ అయినా కొడంగల్ కొండన్న చూడు మీరు చాలా ఇది చేసేస్తారు. జర పక్క పోరి నాకు సర్కిట్ నీ ముంగ నిజం సర్కిట్ వేయకూడదు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఏ జరుగు పర్వాలేదు. అది దానివల్ల నేను చెప్పండి కానీ ఓకే చెప్పండి కానీ ఓకే. శేఖరనా నేను నిన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. వీళ్ళు కూడా ఆల్తూ ఫాల్తూ కానీ పిలవకు. అర్థమవుతుందా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.
గాయస్ ఫాలోయింగ్ పైన చిన్న సల్మాన్ ప్రోగ్రామ్ యువశేఖర్ నటన నా వీడియో ఎంత దూరం అవుతుంది చేయనా నా వీడియో ఎంత వరకు అవుతుందని అడగాను. మరి ఓవర్ అవుతుంది ఇది. హై ఫేస్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నా వీడియోలు ఎక్కడ దాకా వస్తున్నాయి అంటే ఒకటి పెట్టిండు వీడియో, ఆ వీడియో సస్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలుసా, 6 వరకు వస్తున్నాయి. బూతు మాట చెప్పరాదు కాబట్టి ఇంత ఏమని చెప్పిండు ఓకే చెప్తున్నాడు వీడియోలు. ఇది తప్పు. అనుకుంటా చెప్పినా ఉంటుంది ఒక్క వీడియో తోటి వైరల్ అయినా. చూడు పంపిస్తావు పంపించావా? 2 నిమిషాలు పక్కన జరగండి, వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటారు. సరే పక్కన ఉందాం, నువ్వు తీసుకో ఇంటర్వ్యూ. మాకు ఇట్లా అల్ల క్వశ్చన్లు మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఇద్దరు బోరీడికి వెళ్ళి ఏం దెబ్బతిన్నాయి అదంటున్నా. బిగ్ బాస్ పోవాలన్నా నువ్వు? బిగ్ బాస్ అన్నా నువ్వు బిగ్ బాస్ పంపిస్తారు పోయి నీకు ఎందుకు బిగ్ బాస్ పోవాలా ఇవాళ? నాడు పోదాం దా. సరే పక్కన ఉంటాం. జరుగుమానా కొంచెం ఒక్క క్వశ్చన్ ఇట్లా నీకేమన్నా ఇట్లా అయిందంటే ఇట్లా చిట్కే అంతే. ఇప్పుడు తీసుకో. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇట్లా పోతలేరు పోతారండి, పోతారు. పంపించండి. మేము ఫోము. ఒక నిమిషమా పక్కకి జరుగురు భయ్ జరా. సరే తీసుకో అన్న ఇంటర్వ్యూ తీసుకో. తీసుకోవాలన్నా పంపి అన్న. ముందర ఉంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చూడాలంట. నాకు ఏం అడుగుతారు అనేది అట్లా దాని రెస్పాన్స్ చెప్పండి. 10 నిమిషాలు పక్కకి జర్రాడికి పోమన్నా నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. ఎంత ఉల్టా పల్టా చేసినా ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇస్తా అంటుంది. జరుగుర్రా జరిగింది కదా, మాకు నచ్చుతలేదు అన్న. ఏంది నచ్చుతలేదు? అరే ఇదేంది పోయి ఊకే కారు ఎక్కిస్తారు. అరే నువ్వేందా ఎక్కేస్తున్నావు కారు? ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే అట్లా ఉంటది. నీకేం తెలుసా? వాల్యుబుల్ పర్సన్ నీ చెప్పులు తీసుకొని చాలా చెప్పులు పెడతా. ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ కొండ అన్న సూపర్ స్టార్. కొండన్న కాదు బై, కొడంగల్ యువశేఖర్. ఇదా కొండ సిల్వానా? కొండ కొండ అరే కొండ నేను ఉండాలా? నేను రానియా కొండ రానియమని అంతే. ఏం రానియం? ఏం రానియం? 2 నిమిషాలు ఆగండి. కింది దిగినాక మాట్లాడదాం. విరిగిపోతుందన్న. 2 నిమిషాలు కింది దిగండి. దిగమానా మేము? కాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను నేను నీ గురించి. చల్ ఇది ఏం పద్ధతి అన్న? ఇది ఫ్యాన్స్ ఉంటే ఇంటర్వ్యూలకు ఎదిగించింది ఫ్యాన్సే. అంతే అంతే మళ్ళీ నువ్వు కేసు మళ్ళీ నువ్వు కేసు. అతను ఎందుకు తప్పుతున్నాడు? అట్లా అవుతాడు అతని. అట్లా మీరు ఉండాలి, మేము లైన్ కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఆగండి. అంటే కూర్చుంటారా? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. అన్న నువ్వు జరుపు రావాలి వెళ్ళిపోవాలా? నేను ఇగో ఇగో అరే నువ్వేంద్రా వీడియో రాకింది పద్ధతి కాదు. నాకు ఇచ్చుడు నీ బొమ్మ మాడిపోతాడు. నీ కంటి చూపికే మాడిపోతాడు. కొట్లాడతావా? ఇంటర్వ్యూ ఇది ఎవరు పడతా అడుగుతా మీరు. అన్నయ్యో నీ బొక్కల ఇచ్చుడు. నేను ఏమంటున్నా, నీ బొంగుల ఇంటర్వ్యూ నాకు వద్దు. బొంగుల ఇంటర్వ్యూ
తప్పు బొంగులో ఇంటర్వ్యూ అవన్నీ కాదు బై నీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వద్దు అరే ఒక్కటి సార్ ఇప్పుడు ఫైనల్ ఏమంటావు అన్న వద్దా మా గుడిని వద్దు వదిలేసాయి వదిలేసాయి వదిలే మళ్ళా ఎందుకు ఆయన ఓవర్ అసలు ఎందుకు పిలిచారు అని